మ్యాచ్ కి వస్తే నైట్ 7 కి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సూపర్ 8. సెకండ్ మ్యాచ్ నిన్న ఫస్ట్ మ్యాచ్ వర్షం పడి ఆగిపోయింది అకాలంగా. సో న్యూజిలాండ్ కి 1 పాయింట్ ఏమో, పాకిస్తాన్ నేను పాకిస్తాన్ కదా ఫేవరెట్, పాకిస్తాన్ ఫేవర్ ఉన్నాను నిన్న. సో వర్షం పడి అందుకే అయిపోయింది, జరగల మ్యాచ్. ఈ ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది, న్యూజిలాండ్ కి 1 పాయింట్, మన పాకిస్తాన్ కి 1 పాయింట్. సో 2 పాయింట్స్ వచ్చాయి. సో సెకండ్ మ్యాచ్ కి వస్తే ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. సో ఫస్ట్ నువ్వు చెప్పా సౌత్ ఆఫ్రికా గురించి నీకేం తెలుసు? చెప్పురా, రన్ అవుతా, చెప్పురా, నవ్వుతాయారా? సౌత్ ఆఫ్రికా ఐపీఎల్ గురించి నాకేం తెలుసు? ఐపీఎల్ చూస్తుంటావు కదా అప్పుడప్పుడు. వాళ్ళు ఎట్టుంటారు? నల్లగా భారీగా ఉంటారు. ఎవరు ఒక ప్లేయర్ చెప్పే, నీకు తెలిసిన ప్లేయర్ ఎవరన్నా, నీకు తెలిసి బాగా ఆడేవాళ్ళు? జానీ సిన్స్ క్రికెట్ ప్లేయర్ కాదు, వేరే ప్లేయర్, మంచి ప్లేయర్ అతను కూడా. మా వెనకాల కనిపిస్తాడా? వెనకాల ఇతను మున్నా బాయ్, మేము రాకీ బాయ్ అని పిలుచుకుంటా ఉంటాం, నెల్లూరు రాకీ బాయ్, అలాగే నెల్లూరు బోయపాటి. మొన్న మీకు చెప్పినట్టు చెప్పు, నీకు తెలిసిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ పేరేనా? ఎంఎస్ ధోని. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ జనరేషన్ రావచ్చేమో. సౌత్ ఆఫ్రికాలో ఎవరుంటారో తెలియదు నీకు ప్లేయర్. సరే, లింగిడి. లింగిడి కాదు, ఇంగిడి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో టాప్ బౌలర్ అతనే, 3 వికెట్లు తీస్తున్నాడు మ్యాచ్ కి. సో ఫస్ట్ సౌత్ ఆఫ్రికాకి వస్తే మార్క్రమ్, కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్. ఎస్, ఎయిడెన్ మార్క్రమే కదా, మార్క్రమ్. నెక్స్ట్ మన డీకాక్, ఓపెనర్స్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. అసలు మార్క్రమే మ్యాచ్ అంతా మనోడే కొడుతున్నాడు, 3 మ్యాచ్లు వరుసగా మనోడే బాగా ఆడుతున్నాడు. మంచి ఫామ్ లో ఉన్నారు. సో మంచి ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ 1 డౌన్ కి వస్తే రియాన్ రికిల్టన్. వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ బాగా కొడుతున్నారు. సో ఇలా మ్యాచ్ కి వస్తే మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది బ్రో. మ్యాచ్ ఎక్కడ బ్రో నీకు తెలిసినంత వరకు? అహ్మదాబాద్ అంటే పెద్ద స్టేడియం, నీకు తెలిసి ఉంటది. ఎస్, ప్రపంచంలోనే పెద్ద స్టేడియం. నాకు తెలిసి 150,000 మంది పడతారు దాంట్లో. బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ ఇది. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడము, నైట్ మ్యాచ్ గురించి. సో అంటే మనకి మెయిన్ ఇది కాబట్టి, అంటే మన టీం ఆడుతుంది కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేస్తాం అన్నమాట. సో అది పరిస్థితి. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్కి వస్తే బ్రివీస్, స్టప్స్, వీళ్ళు పెద్దగా ఆడట్లేదు. యంగ్ ప్లేయర్స్ పెద్దగా ఆడట్లేదు. మిడిల్ ఆర్డర్ నెక్స్ట్ మిల్లర్ ఉన్నాడు. ఏమో మిల్లర్ తెలుసు కదా నీకు? మిల్లర్ తెలుసు, హిట్టర్, బాగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు మనోడు, లెఫ్ట్ హ్యాండర్. సో వీళ్ళు పెద్దగా ఆడట్లేదు. ఆ టాప్ బ్యాట్స్మెన్లే వీళ్ళ వరకే ఆడుతున్నారు కదా. నెక్స్ట్ బౌలింగ్ కి వస్తే ఇంగిడి, మన ఇంగిడికి వస్తే 3 వికెట్లు 4 వికెట్లు ఇస్తున్నాడు మా మ్యాచ్ కి, బాగా వేస్తున్నాడు అసలు. అందులో ఈ రోజు బ్లాక్ సాయిల్ మీద ఆడుతున్నారు. అంటే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ 2 ఉంటాయి. అంటే మనకి తెలిసిన నాలెడ్జ్ లో చెప్తాం. సో ఫస్ట్ ఇంగిడి టాప్ బౌలర్ కి వస్తే, నెక్స్ట్ రబడా బాగా వేస్తాడు మనిషి. కాకపోతే రన్స్ ఎక్కువ చేస్తున్నాడు ఈ టోర్నమెంట్, ఈసారి ఈ సిరీస్ లో రన్స్ ఎక్కువ చేస్తున్నాడు. స్పిన్నర్ కాదు, ఫాస్ట్ బౌలర్. ఓకే సారీ, చెప్పు రగడా అంటే చెప్పు. సో అదే, మాకు అంటే పెద్ద నాలెడ్జ్ క్రికెట్ మీద అంత పెద్దగా నాలెడ్జ్ లేదు, ఏదో మిడిమిడి జ్ఞానంతో చెప్తుంటాం. జ్ఞానంతో చేయకండి అయ్యా, తప్పుగా అనుకోబాకండి. సో రబడా. నెక్స్ట్ వస్తే స్పిన్నర్స్ వస్తే సౌత్ ఆఫ్రికా మొత్తం మీద 1 స్పిన్నరే ఉన్నాడు. ఎవరు మా నీకు తెలిసి? 1 స్పిన్నరే ఉన్నాడు, అదే మన ఇండియన్ పేరు ఉంటది. బ్రో నువ్వు చెప్పు. ఓకే, సో రాంగ్ ఆన్సర్. కేశవ్ మహారాజ్ అతని పేరు. ఓన్లీ స్పిన్నర్, బాగా తీస్తాడు వికెట్లు. సో 1 స్పిన్నర్ తోనే వస్తున్నారు కాబట్టి, సో మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటది గెలిచేదానికి ఈ మ్యాచ్. సో ఇండియాతో కంపేర్ చేస్తే వస్తుంది అర్జెంటా? ఇంచేపు ఆపుకో బ్రో, మ్యాచ్ అనాలిసిస్ చేస్తున్నాం. చాలా క్లిష్టమైన వస్తే నెక్స్ట్
ఇప్పుడు మన టీంకి వద్దాం. ఇండియా టీం నాకు అడగబాక దుబ్బున్నాడు బాగా తెలుసు. ఫస్ట్ మీరు చెప్పండి రవి గారు. నాదే వాడి పేరు బాగా ఫేమస్ ఏంటంటే చక్రాల రవి, మీరు వినుంటారు. చక్రాలు చెప్పు ఇండియా టీం గురించి. ఇండియా టీం గురించి నీ 2 మాటల్లో, నీ బేస్ వాయిస్ తో 2 మాటల్లో చెప్పు. ఇండియా ఆల్రెడీ తన కెమెరాలకు దగ్గర కంట్రీ ఆల్ ఇండియన్ కనిపెట్టాను. 2 ముక్కల్లో నీ నోట్ చెప్పు. ఇండియా అరే చెప్తుల్లా ఇక్కడ ఒక పక్క మన నేను చెప్తున్నాడు బ్రో, వస్తాను బ్రో. ఇండియా ఆల్రెడీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ గా ఈసారి మాత్రం కప్ అయితే ఇండియాదే. సో 100% అది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, సో బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ అని చాలా బాగుంది. సో మ్యాచ్ మన 1 సైడ్ అంటావు. అయితే మ్యాచ్ 1 సైడ్ అయిపోద్ది అంటావు ఈ రోజు. అంతే. ఓకే. సో ఇండియా టీం మన టీంకి వస్తే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనర్ అభిషేక్ శర్మ. మీరు వినుంటారు IPL లో మనోడు అసలు ఈ టోర్నమెంట్ లో సరిగా ఆడట్లేదు. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం, దానివల్ల ఆడట్లేదు, త్వరగా అవుట్ అయిపోతున్నాడు. సో కొంచెం కానీ ఫామ్ ఈరోజు మేబీ ఈరోజు ఆడొచ్చు నాకు తెలిసి, మాక్సిమం అనుకుంటున్నా. మంచి హిట్టర్, యంగ్ ప్లేయర్, చాలా బాగా ఆడతాడు. సో ఈరోజు మాక్సిమం చూద్దాం. మాక్సిమం నాకు తెలిసి బాగా ఆడొచ్చు ఈరోజు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ మన కెప్టెన్ ఈసారి మంచి ఫామ్ లో ఉన్నాడు. చాలా బాగా టీం ని బాగా తీసుకొస్తున్నాడు. ఆపదలో ఆదుకుంటున్న ఆపద్ బాంధవుడు. కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మన హార్దిక్ పాండ్యా ఫేవరెట్. గుజరాత్ టైటాన్స్ విన్నావు పేరు ఎప్పుడైనా? IPL టీము. దానికి ఎవరు కెప్టెన్? ఇవన్నీ కానీ పెట్టావంటే మమ్మల్ని కృష్ణుడిగా అసలు చెప్పరా. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరు? నేను ఇప్పుడే చెప్పా, హార్దిక్ పాండ్యా. సో మనోడు హోమ్ గ్రౌండ్ కాబట్టి మనోడు చాలా చాకచక్యంగా ఆడతాడు. ఛాన్స్ వస్తే బ్యాటింగ్ ఈ మధ్య సరిగా ఆడట్లేదు, త్వరగా అవుట్ అవుతుంది. కానీ బౌలింగ్ మాత్రం బాగా వేస్తున్నాడు. అన్ని షార్ట్ బాల్స్ ఎక్కువ వేస్తాడు, అలా క్యాచ్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. సో బ్యాటింగ్ వస్తే అది సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ. నెక్స్ట్ మన హైదరాబాద్ ప్లేయర్, తెలుగు ప్లేయర్ ఎవరు నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పు. ఈసారి ఎవరు ఆడుతున్నారు? మన తెలుగు ప్లేయర్. మైక్ పెట్టింది నీకు, నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పు తెలుగు ప్లేయర్. సో తిలక్ వర్మ మనోడు అంటే మన తెలుగు ప్లేయర్. మనోడు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. మళ్ళీ సో నెక్స్ట్ తిలక్ వర్మ చాలా బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, తెలుగు ప్లేయర్. సో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్ వస్తే ఈసారి అక్షర్ పటేల్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. అతని ప్లేస్ లో దూబే కాదనుకుంటా నాకు తెలిసి. ఎవరున్నారు? శివం దూబే మేబీ ఏదో రీప్లేస్ చేస్తా ఉంటున్నారు కాబట్టి నాకు ఐడియా లేదు. మాక్సిమం అక్షర్ పటేల్ కూడా బాగా ఆడతాడు బ్యాటింగ్, ఛాన్స్ వస్తే హిట్టరు. సో అది పరిస్థితి బ్యాటింగ్ వస్తే. ఇంకా బౌలింగ్ వస్తే ఇంకా చెప్పలేదు. మా ఇండియా ప్లేయర్ బౌలింగ్ చెప్పు. నీకు తెలిసిన మంచి బౌలర్ చెప్పు. IPL లో చూస్తుంటాను. మన ఇండియన్ బౌలర్ IPL లో మంచి బౌలింగ్ వేసేది మన వాళ్ళు హార్దిక్ పాండ్యా. సో బ్రో నువ్వు చెప్పు బ్రో, ఒక ప్లేయర్ చెప్పు బ్రో, ఎవరైనా బౌలర్ మన వాళ్ళు. బుమ్రా. నువ్వు కూడా బుమ్రా. సో అదే పరిస్థితి. ఫస్ట్ బుమ్రా ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ మహమ్మద్ సిరాజ్. ఫాస్ట్ బౌలర్స్ కి వస్తే ఇంకెవరున్నారు? హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షదీప్ సింగ్ కూడా బాగా వికెట్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ స్పిన్నర్స్ కి వస్తే మన ఫస్ట్ కుల్దీప్ యాదవ్, మై ఫేవరెట్ ప్లేయర్. నా ఫేవరెట్ ప్లేయర్ కూడా కుల్దీప్ యాదవ్, బాగా వేస్తాడు స్పిన్. కాకపోతే అండర్ డాగ్ ఎక్కువ, మనోడికి ఛాన్స్లు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే మాత్రం వికెట్స్ చాలా బాగా తీస్తాడు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అక్షర్ పటేల్. నెక్స్ట్ అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా వస్తాడని కూడా అంటున్నారు. మేబీ చూడాలా, మళ్ళీ అక్షర్ పటేల్ వస్తాడా, వాషింగ్టన్ సుందర్ వస్తాడా చూడాలి. స్పిన్ ఇద్దరు బాగా వేస్తారు. ఇది స్పిన్నర్స్ కి వస్తే నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా బాగా వేస్తాడు బౌలింగ్. చూసుంటావు, గడ్డ వేసుకుని ఉంటాడు, బాగుంటాడు మనిషి. సో అది పరిస్థితి. ఈ రోజు మ్యాచ్ చాలా క్లోజ్ గా ఉంటది. నువ్వు సౌత్ ఆఫ్రికా సైడ్, ఇండియా సైడ్ బ్రో? నువ్వు బ్రో? ఇండియా సైడ్ బ్రో. నేను మాక్సిమం అటు ఇటు ఉంటున్నా. అంటే చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఈ పిచ్ ఏంటంటే 190+ స్కోర్ చేసే పిచ్ ఇది. సో చూద్దాం ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ ఉంది. సో స్ప్రే చేస్తే డ్యూ రాకపోవచ్చు, స్ప్రే చేయకపోతే డ్యూ మీద సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకి బ్యాటింగ్ చాలా కష్టంగా ఉండొచ్చు. సో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారు ఈ రోజు వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి టాస్ డిసైడర్.
టాస్ బట్టి మనం చూడాలి. నేనైతే కొన్ని సౌత్ ఆఫ్రికా అంటే ఇండియా కాదంటే మన వాళ్ళు వేసుకుంటారు కాబట్టి చూద్దాం, ఇంకా క్లోజ్గా ఉంటుందని అనుకుంటున్నాం. మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈరోజు. యా, దట్స్ ఇట్.